విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యావేత్త, సేవాభావం కలిగిన వ్యక్తి. ఎంటెక్ చదివిన సుజనా చౌదరి అందరిలాగా ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా ఉపాధి కల్పన వైపు మొగ్గు చూపారు. పట్టుదలతో వ్యాపార, పారిశ్రామిక సామ్రాజ్యాన్ని స్థాపించారు. వేలాది మంది యువతీ యువకులకు ఉపాధి కల్పించారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్లకు మార్గదర్శిగా నిలిచారు. తొలుత సేవా కార్యక్రమాలతో సామాజిక సేవలు మొదలుపెట్టిన చౌదరి గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2010 నుంచి 2022 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ హక్కుల కోసం పోరాడారు. రాజ్యసభలో తన వాణి బలంగా వినిపించారు. అనంతరం ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా 2018 వరకు పనిచేశారు. రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులను సాధించారు. మంగళగిరిలో ఎయిమ్స్, ఎన్టీఆర్ఎఫ్, విజయవాడలో బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేశారు. చౌదరి గారి చొరవతోనే విజయవాడలో భూగర్భ డ్రైనేజీ కోసం కేంద్రం 1000 కోట్లు విడుదల చేసింది. కేంద్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా, తిరుపతిలో ఐఐటి, ఐఐఎస్సిఆర్ నిర్మాణంలో కీలక పాత్ర వ్యవహరించారు. అమరావతి రాజధానిని వైఎస్ జగన్ చిదిమేయాలని ప్రయత్నించినప్పుడు రాజధాని రక్షకుడిగా నిలబడ్డారు. సుజనా ఫౌండేషన్ ద్వారా యువతకు పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా సాధికారత కల్పనకు, స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చారు. యువకుల్లో క్రీడా నైపుణ్యం పెంచేందుకు క్రీడా పరికరాలు పంపిణీ చేశారు. పేద మెరిటోరియస్ విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేశారు. కృష్ణా పశ్చిమ ప్రాంతంలో మిర్చి రైతులకు టార్పారిన్లను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది.